అందరికీ శుభోదయం. ఈరోజు ప్రతి ఒక్కరూ కూడా ఉగాది శుభాకాంక్షలు తెలియజేస్తూ మీ అందరికీ కూడా ఈ సుదినం సందర్భంగా ఆరోగ్యశ్వరంతో ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటూ, అలాగే శుభాది ఉగాది, ఈ ఉగాది సందర్భంగా మీకోసం ఒక సాంగ్ పాడాలనుకుంటున్నాను. అందరూ జన్మిస్తారు, అమ్మ మాత్రమే మనకు జన్మనిస్తుంది. అటువంటి అమ్మ, ఒక అడుగమ్మ గురించి ఒక సాంగ్ పాడాలనుకుంటున్నాను. మనం మొక్కల్ని కానీ చెట్లని కానీ వీలైనంతగా అనవసరంగా మనం నరకూడదు. వాటి యొక్క అభివృద్ధి కోసం మనమంతా కూడా పోరాడాలని కోరుకుంటూ, నా వంతుగా ఈ మొక్కలు పెంచాలనుకుంటున్నాను. మీ వంతుకు కూడా ఒక మొక్కను పెంచి దాన్ని బాధ్యతగా తీసుకోవాలని మనస్ఫూర్తి కోరుకుంటూ స్టార్ట్. ఆఖరి దాకా మోసేది భూమాతే అయినా, ఆ ప్రాణం నిలపాలంటే నువ్వే అడివమ్మా. ఎండవాన కొడుకుకి దానం వారం లేకున్నా, నువ్వు నిమిషం లేకుంటేనే ఉంటిమ అడివమ్మా. నిన్ను నిలువను నరుకుతాము, మా ఇళ్ళని కొట్టుతాము, ఆ ఇంట్లో ప్రాణం నిలవాలన్న నువ్వే ఊపిరి ఇయ్యాలే. మా దిక్కు మొక్కు నువ్వే కదవే అడివమ్మా, నిన్ను నరికే హక్కు మాకెక్కడుదో అడివమ్మా. నీ బలము బలగం సానా పడవే అడివమ్మా, నిన్ను ఎన్నాడు దాడి చెయ్యవు ఏందమ్మా. మేమంటే నీకు ఏదో అంత ప్రేమమ్మా. చెంబుడు నీళ్లు పోస్తే చాలు సంబరి పడిపోతావే, చుట్టూ కంచెలు వేస్తుంటే మంచోళ్ళనుకుంటావే. మా మనసులు మర్వం తెలవద నీకు కొత్తగా చెప్పాలానే. నువ్వు ఆకాశానికి ఎదిగితే వార్వక నేలని పడగొడతారే. ఎన్నెన్నో ఏళ్ళబడి దాసుంతో కంటతడి, నేను రాళ్ళతో కొట్టిన చప్పుడు చెయ్యము బహుశా గుండె గట్టిపడి. మాలాగే మీది ప్రాణం కదవే అడివమ్మా, వాళ్ళను నిలదీసందుకు నేను వస్తా పదవమ్మా. నీ బలము బలగం సానా పడవే అడివమ్మా, అయినా ఏనాడు నువ్వు దాడి చేయవు ఏందమ్మా. మేమంటే నీకు ఏందో అంత ప్రేమమ్మా. ఈ పాట అనేది ఒకవైపు నుంచి బాధ, ఒకవైపు నుంచి పెయిన్, ఇంకొక వైపు నుంచి ఓదార్పు, రెండు సమన్వయం చేసుకుంటూ పాడుతున్నటువంటి ఈ పాట. కాబట్టి అందరూ కూడా ఈ పాటని ఆస్వాదించి బాగా ఎంజాయ్ చేస్తూ కామెంట్ ఇస్తారు మనస్ఫూర్తి కోరుకుంటూ. థ్యాంక్ యూ.